శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీడస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం నవమి తిథి రాత్రి 1:08 వరకు, తదుపరి దశమి. కృత్తికా నక్షత్రం రాత్రి 9:51 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. బ్రాహ్మయోగం రాత్రి 9:11 వరకు, తదుపరి ఐంద్రయోగం. బాలవకరణం మధ్యాహ్నం 2:08 వరకు, తదుపరి కౌలవకరణం. ఇక నేటి అమృత ఘడియలు రాత్రి 7:35 నుండి 9:05 వరకు. ఇది దుర్ముహూర్తం ఉదయం 10:32 నుండి 11:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:07 నుండి 3:53 వరకు. ఈనాటి వర్జ్యం ఉదయం 10:35 నుండి 12:05 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. అట్లాగే ఈనాడు తిరివార నక్షత్రాలను అనుసరించి ఉన్నటువంటి విశేష పర్వదినాల గురించి, చేయదగిన ఉపాసన గురించి మనం విచారించినట్లయితే ఈ మాఘశుద్ధ నవమిని మధ్వనవమి అని, మాధ్వనవమి అని పిలుస్తారు. అంటే మనకి పెద్దలు సిద్ధాంతకర్తలు ఉన్నారు, గురువులు ఉన్నారు. ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మధ్వాచార్యుల వారి జయంతి ఈనాడు. అందుకే మధ్వమత స్థాపన చేసినటువంటి ఆ మధ్వాచార్యుల వారి జయంతి కనుక ఈనాడు మధ్వనవమి అని పిలిచారు. క్రిస్తకం 1238 సంవత్సరంలో జన్మించినటువంటి మహానుభావుడు. ఆయన్ని పూర్ణప్రజ్ఞాచార్య అన్నారు. అట్లాగే మాధవాచార్య అనేటటువంటి నామం కూడా ఆయనకు ఉన్నది. వాసుదేవ అని వారి తల్లిదండ్రులు పెట్టినటువంటి నామం అది. వారిని ఆనంద తీర్థులు అని కూడా అంటారు. మధ్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వారు కాబట్టి ఆయన్ని మధ్వాచార్యులుగా చెప్పబడింది. అటువంటి జీవుడు దేవుడు అనేటటువంటి సిద్ధాంతాన్ని, ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మహానుభావుడైన ఒక ద్వైత సంప్రదాయాన్ని ఏర్పాటు చేసి విష్ణు సహస్రనామం మొదలైనటువంటి వాటికి భగవద్గీతకు విశేషమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఆయన అందించారు. పరమపదాన్ని చేరుకునేటటువంటి సులభమైనటువంటి మార్గాలను కూడా ఆయన ప్రబోధించడం జరిగింది. అట్లాగే రుక్మిణీదేవి చేత అర్చన అందుకున్నటువంటి కృష్ణ విగ్రహాన్ని ఆయన గుర్తించి ఉడిపి క్షేత్రంలో ఆయన ప్రతిష్ఠించి ఉడిపి క్షేత్ర ప్రతిష్టాపకుడిగా కూడా ఆయన కీర్తిని ఆర్జించడం జరిగింది. ఆయన సంప్రదాయంలో తరువాత వచ్చినటువంటి వారే వ్యాసరాయల వారు, రాఘవేంద్ర స్వామి వారు. ఇటువంటి మధ్వ సిద్ధాంతానికి, ద్వైత సిద్ధాంతానికి, మధ్వ మతానికి పూజనీయమైనటువంటి స్థానం మధ్వాచార్యుల వారిది. అట్లాగే మధ్వాచార్యుల వారి గురించి మరొక విశేషాన్ని కనుక మనం ప్రస్తావించుకున్నట్లయితే, దేవుడు సర్వస్వతంత్రుడు, ఈ యావత్ ప్రపంచాన్ని నడిపేది భగవంతుడే. జీవుడు మాత్రం దానికి లోబడి నడిచేటటువంటి వాడు. జీవుడు దేవుడికి బద్ధుడు అనేటటువంటి సిద్ధాంతాన్ని తెలియజేసినటువంటి వారు మధ్వాచార్యుల వారు. అట్లాగే విష్ణుదేవతారాధనకు సంబంధించి అనేకమైనటువంటి సులభమైనటువంటి సంప్రదాయాలను కూడా వారు ఏర్పాటు చేసి జాతికి అందించడం జరిగింది. అటువంటి మధ్వాచార్యుల వారి ఏదైనా, వారి ప్రోక్తమైనటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం వారికి నిజమైనటువంటి నివాళిగా మనందరం ఈనాడు భావన చేయాలి. అట్లాగే కృష్ణతత్వాన్ని అతి సులభంగా లోకానికి పంచినటువంటి వాడు మధ్వాచార్యుల వారు. ఎందుకంటే ఏకైక కృష్ణోపి కృతః ప్రణామః, కృష్ణుడికి నమస్కారం చేసినటువంటి వాడు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదట. 10 అశ్వమేధాలు చేసినటువంటి వాడు కూడా కర్మఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మను ఎత్తుతాడేమో కానీ కృష్ణుడికి నమస్కారం చేసినటువంటి వాడు మాత్రం మళ్ళీ జన్మంటూ ఎత్తడు. ఎందుకంటే కృష్ణం వందే జగద్గురుం అంటారు. కృష్ణుడు ఏకైక అంశకళాత్ పుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం అని, కృష్ణుడు స్వయంగా వైకుంఠవాసుడైనటువంటి నారాయణమూర్తి ధర్మ ప్రతిష్టాపన కోసం కృష్ణ రూపంగా వచ్చినట్టుగా మనకి గ్రంథాలు, పురాణాలు, భాగవతాది గ్రంథాల్లో చెప్పబడుతున్నటువంటి విషయం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని భాగవత మహాత్యంలో ప్రత్యేకంగా స్వామిని ధ్యానిస్తారు. తాపత్రయాలు అంటే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక అనేటటువంటి 3 రకాల తాపాలను పోగొట్టేటటువంటి మహానుభావుడు. తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని స్వామిని మనం ధ్యానిస్తాం. అటువంటి కృష్ణ భక్తిని, కృష్ణ నామామృత ఆ సుధను మనందరికీ అనుగ్రహించినటువంటి అనేక మంది భాగవతుల్లో మధ్వాచార్యుల వారు ఒకరు. అటువంటి ఈనాడు కృష్ణారాధన, మధ్వప్రోక్తమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల సమస్త శుభాలు అందరికీ సిద్ధిస్తాయి. అందులో ఇవాళ గురువారం కనుక గురుదేవతాత్మకమైనటువంటి ఉపాసన ఈనాడు చేయాలి కనుక మధ్వాచార్య ప్రోక్తమైనటువంటి
స్తోత్రపారాయణ చేయటం వల్ల సమస్త శుభాలు అందరికీ సిద్ధిస్తాయి. అటువంటి వాసుదేవుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా అందరికీ లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణం అవుతాయో, ఏ రాశి వారికి ఈ సంఖ్య ఈ రోజుకి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ఈనాటి ప్రత్యేకత మాధ్వ నవమి. అంతేకాక ధనిష్ఠ కార్తె ప్రారంభం ఉదయం 11:53 ఇక పంచాంగాన్ని పరిశీలించి చూద్దాం. ఈరోజు తిథి నవమి, గురువారం, నక్షత్రం కృత్తిక. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో చంద్రుడు, గురువు ఉన్నారు. మిథునంలో కుజుడు వక్రీకరించి ఉన్నాడు. కన్యలో కేతు ఉన్నాడు. మకరంలో రవి, బుధులున్నారు. కుంభంలో శని ఉన్నాడు. మీనంలో శుక్రుడు, రాహువు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశి వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు పొరపాటున అంటే తెలియక తప్పుల్ని చేసే అవకాశం ఉంది. కాబట్టి అనుకూలురైనటువంటి మరొకరిని సహాయకులుగా నియమించుకుని మాత్రమే ఏ పనైనా చేయడం శ్రేయస్కరం. నూతనమైనటువంటి నిర్మాణాలని ప్రారంభించాలని అనుకునే అవకాశం ఉంది. తప్పక అనుకూలమైనటువంటి రోజుని నిశ్చయింపజేసుకుని నిర్మాణాన్ని ప్రారంభించినట్టయితే నిర్మాణం సానుకూలపడుతుంది. ఏ విధమైన వ్యతిరేకత లేకుండా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా ఉంటుంది. పెట్టుబడిని పెట్టేటటువంటి ధైర్యం కూడా వీరికి సొంతమవుతుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి ఏర్పడుతుంది. శుభవార్త శ్రవణం ద్వారా ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి వారిలోనూ దోషాలు ఏమున్నది వెతకాలనేటటువంటి ఆలోచన దురదృష్టకరంగా వస్తుంది. తద్వారా అనవసరమైనటువంటి వాద వివాదాలు కలిగే అవకాశం ఉంది. వీలైనంత వరకు తమ సంబంధించినటువంటి కార్యకలాపాలను పూర్తి చేసుకోవాలి తప్ప ఇతరుల మీద దృష్టిని ప్రసరింప చేసుకోవడం సరైనటువంటి పని కాకపోవచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి తమ సంతానం కానీ లేదా అన్నదమ్ముల అప్పచెల్లెళ్ళ పిల్లలతో కానీ ఎవరితోనూ ఎవరికి పోలికని పెట్టడం, హెచ్చుతగ్గుల్ని పరిశీలించడం ఏమాత్రం సరికాదు. తద్వారా బాంధవ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉండొచ్చు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీకృష్ణుని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. ఆర్థికమైనటువంటి ఖర్చు ఎక్కువగా లేకుండా అవుతాయి కూడా. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధికారులందరూ కూడా క్రింది ఈ రాశికి చెందినటువంటి అధికారులతో అనుకూలమైనటువంటి భావనతో ఉంటూ ఉంటారు. మొత్తం తాము ఏ సంస్థలో పనిచేస్తున్నారో ఆ సంస్థ మొత్తం వీరికి హస్తగతమైనటువంటి పద్ధతిలో ఉంటారు.
పోటీ పరీక్షలకి పై పరీక్షలకి సిద్ధం కావాలని అభిలషిస్తారు, కానీ ఉద్యోగంలో ఉండేటటువంటి ఆ సమయ అభావం కారణంగా ఏమీ చేయలేకపోతారు. సంతానం మాత్రం విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాల్ని చూపిస్తూ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా కూడా ఉండగలుగుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొని తప్పక విజయాన్ని సాధించగలుగుతారు. కుటుంబంలో ఏ విధమైనటువంటి అశాంతి లేకుండా మౌనమైనటువంటి పద్ధతిలో ఉంటూ ప్రతి కష్టాన్ని దాటగలిగిన నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. పై అధికారులతో మాట్లాడే సందర్భంలో కూడా లౌక్య భావాన్ని ప్రదర్శిస్తూ విరోధ దృష్టే లేకుండా చేయగలుగుతారు. కొత్తమైనటువంటి నూతన గృహ వస్తు ఉపకరణ సామగ్రిని కొనేటటువంటి అవకాశం లేకుండా జాగ్రత్త పడతారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని బాగా పొందగలుగుతారు కూడా. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు దక్షిణామూర్తిని పూజించి నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది నిశ్చయాలు కావడమే కాకుండా ఆర్థిక లాభం కూడా తద్వారా కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణాన్ని ఏమాత్రము తీసుకోకూడదు జీవితంలో అనే గట్టి నిర్ణయానికి వస్తారు. రుణాన్ని తీసుకోరు సరికదా, ఇంతకుముందు తీసుకున్నటువంటి రుణాలని తీర్చేందుకు కొత్తవైనటువంటి పద్ధతుల్ని పాటించి మొత్తానికి రుణాలని తగ్గించుకునేందుకు తగిన ఆలోచనని బలంగా చేస్తారు. ఆర్థికమైనటువంటి రుణదాతలు ఎవరున్నారో వారి నుండి ఒత్తిడి లేకుండా ఉండేటటువంటి తీరులో తగినటువంటి ప్రయత్నాలని చేస్తారు. వారు ఒక్కుమ్మడిగా దాడికి వచ్చే అవకాశాన్ని ఏమాత్రము కలిగించుకోరు. గురువారం సందర్భంగా సింహరాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతత ఇస్తాడు, భూ లాభాన్ని కలిగిస్తాడు కూడా. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇతరుల మీద ఆధారపడి వారు చెప్పేటటువంటి నిర్ణయానికి అనుగుణంగా మాత్రమే అడుగులు వేస్తూ కనిపిస్తారు ఈ రాశివారు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఏమాత్రం ఉండే అవకాశం లేనేలేదు. కానీ బంధువులు, మిత్రులు, ఆప్తులు అయినటువంటి వారి శుభకార్యాలకి వెళుతూ వస్తూ ఉండేటువంటి కారణంగా శారీరకంగా బాగా నలిగిపోతారు. ఆర్థికంగా కూడా ఎక్కువ సొమ్ముని ఖర్చు పెట్టవలసిన అవసరం కలిగి ఉంటారు. ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేసినప్పటికీ కూడా ఏవేవో అభిప్రాయ భేదాలు పై అధికారులతో కలిగే అవకాశం ఉంది. కాబట్టి మరింత నిదానించి మాట్లాడడం అత్యవసరం. గురువారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్నట్లుగా మాట్లాడతారు. ఏమాత్రపు లౌక్యము లేనటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మాని ఇంతకంటే ఆదాయ అభివృద్ధి ఉన్నటువంటి మరో ఉద్యోగానికి చేరాలనే ఒక దురదృష్టకరమైనటువంటి ఆలోచనకు వస్తారు. అలా మారకుండా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా రక్షణ శాఖలో పనిచేసేటటువంటి వారు, అలాగే అతి ముఖ్యమైనటువంటి శాఖల్లో పనిచేసేటటువంటి వారు రహస్యాన్ని మరింతగా దాచవలసి ఉంటుంది. ఏమాత్రపు పొరపాటున ఆ వ్యవహారం బయటపడకుండా ఉండేలా వ్యవహరించుకోవడం, అతి భద్రతని పాటించడం అతి ముఖ్య అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. గురువారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు.
అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యంతో ఉంటారు. ఔషధ సేవని మరింతగా చేస్తూ ఉండడం తప్పనిసరి అయినప్పటికీ కూడా మరింతగా ఔషధ సేవని చేస్తూ ఉండడం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. దగ్గరగా ఉండేటటువంటి బంధువులందరూ కూడా ఓసారి వచ్చి చూచిపోవాలని ప్రయత్నాన్ని చేస్తారు. కానీ ఏ ఒక్కరికి వచ్చేటటువంటి సానుకూల విధానం ఉండకపోవచ్చు. దాంతో ఈ రాశివారు తాత్కాలికమైనటువంటి నిరాశ నిరుత్సాహాలకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉన్నప్పటికీ కూడా నా అనేటటువంటి వారు లేకపోయేటటువంటి కారణంగా మానసికమైనటువంటి ఉద్విగ్న స్థితికి లోనయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభంతో పాటు ఆర్థిక సంసిద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే అహంకార భావం పెచ్చుగా ఉంటూ ఉంటుంది. ఏ మాటని వినేటటువంటి ధోరణి ఎక్కువగా ఉండకపోవచ్చు. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య లోపం లేదన్న తీరుగా ప్రవర్తిస్తూ ఉంటారు. సకాలంలో నిద్ర భోజన సౌకర్యాలని ఏమాత్రము పాటించరు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో తీసుకున్నటువంటి శ్రద్ధని ఆరోగ్య విషయంలో ఏమాత్రము తీసుకోరు. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన అంతగా ఉండే అవకాశం ఏమాత్రమూ లేకపోవచ్చు. కుటుంబానికి వచ్చేటటువంటి బంధుజనుల రాకపోకలు తాకిడీ కారణంగా శారీరకమైనటువంటి శ్రమకి గురయ్యే అవకాశం హెచ్చుగా గోచరిస్తోంది. గురువారం సందర్భంగా ధనురాశి వారు వ్యాస మహర్షిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో పై స్థితి అంటే పదవి ఉన్నతి లభించే అవకాశం ఉంది. ఆర్థిక లాభంతో పాటు ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. ఔషధాలని సక్రమంగా స్వీకరించకపోవడమే దీనికి కారణమనే విషయం కూడా అనిపించవచ్చు. నూతనమైనటువంటి వాహనాన్ని కొనే అవకాశం ఉంది. ఆ వాహనాన్ని నడిపేటటువంటి సందర్భంలో తగినంతటి జాగ్రత్తని యజమాని పాటించవలసిన అవసరం ఉండొచ్చు. ముఖ్యంగా వాహనాన్ని నడిపేందుకు ఒక నడిపే వ్యక్తిని చోదకుడిని ఏర్పాటు చేసుకోవడం అవసరం. దూర భార ప్రయాణాలని చేసేటటువంటి సందర్భంలో ఆర్థికమైనటువంటి లాభం మరింతగా జరిగే అవకాశం ఉంది. కానీ వచ్చిన సొమ్ము వచ్చినట్లుగా అలా ఖర్చు అయ్యేటటువంటి విధానం గోచరిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆర్థికమైన ప్రణాళికని వేసుకుని ఖర్చు చేసే విషయంలో జాగ్రత్త పడక తప్పదు. గురువారం సందర్భంగా మకర రాశి వారు శంకరునికి స్వర్ణజలాలతో అభిషేకించినట్లయితే తప్పక అనుకూల ఫలితాలు లభించడంతో పాటు శుభవార్త ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానానికి చక్కనైనటువంటి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రము లేకుండా ఉండగలుగుతారు. ఏమాత్రము పరిచయం లేకపోయినప్పటికీ కూడా అదృష్టాయత్తంగా వీరికి ఆర్థికమైనటువంటి లాభం. విద్యార్థులు అంటే తమ సంతానానికి సంబంధించినటువంటి వారి విద్యా విషయంలో లభించే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. బంధుమిత్రులందరూ సహకరించవలసిన స్థితి ఒకప్పుడు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా ఉండగలుగుతారు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యం ఏ విధమైన ఆందోళన కలగచేయని కారణంగా ఈ రాశివారు సంతోషంగా ఉండగలుగుతారు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8.
ఈరోజు మీనరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడి ఇబ్బడి ముబ్బడిగా వచ్చినటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఎప్పుడో కొన్నటువంటి చిన్నదైన భూమి విశేషమైన లాభార్జన చేసినటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అయితే శారీరకమైనటువంటి అనారోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి దిగులుతనంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. సంపాదించబడ్డటువంటి స్థలాలని అమ్మాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. కానీ కుటుంబ సభ్యులెవరూ అంగీకరించే తీరు మాత్రం ఉండకపోవచ్చు. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఆలోచించి ఆచితూచి నిదానంగా మాట్లాడతారు. ఎక్కడా దొరికే విధానం అంటూ మాత్రం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలాలతో అభిషేకించినట్లయితే వివాదాలు పరిష్కరింపబడి భూ లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దత్తాత్రేయ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే శీర్షికకి స్వాగతం. దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి, కుటుంబ పరంగా ఉన్న సమస్యలు అధిగమించటానికి, ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించటానికి, గ్రహపరంగా గ్రహాలు కలిసి రావటానికి, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణం వెల్లివిరియటానికి, గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలను తొలగింపజేసుకోవటానికి కూడా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. కాబట్టి గ్రహపరంగా, గృహపరంగా అన్ని రకాలుగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైన దోషాలు జాతక చక్రంలో ఉన్నప్పుడు ఎంత సంపాదించినా ధనం ఖర్చయిపోతూ ఉంటుంది. వృత్తిపరంగా ఎదుగుదల ఆలస్యమవుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది కేమద్రుమ దోషం. జాతకంలో కేమద్రుమ దోషం ఉన్నప్పుడు ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా సంపాదించిన ధనం ఖర్చయిపోవటం, వృత్తిపరంగా ఎదుగుదల లేకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కేమద్రుమ దోషం నుంచి బయటపడటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎవరికైనా జాతక చక్రంలో వ్యయస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నట్లయితే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సంపాదించిన ధనం నిలబడదు. వృత్తిపరంగా కలిసి రాదు. బంధువుల వల్ల, మిత్రుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దీన్ని కేమద్రుమ దోషం అంటారు. ఇలాంటి దోషం జాతకంలో ఉన్నప్పుడు, ఈ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి కొన్ని విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటివి ఏంటంటే, స్ఫటిక తాబేలును గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. స్ఫటిక లోహంతో చేసిన తాబేలు బొమ్మను మీ గృహంలో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. ఆ స్ఫటిక తాబేలు కూడా ఇంటి లోపలికి చూస్తున్నట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల కేమద్రుమ దోషం తగ్గిపోతుంది. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులున్నా, కుటుంబంలో సమస్యలున్నా అవన్నీ తొలగింపజేసుకోవాలంటే ప్రధానంగా సోమవారం పూట 1 కేజీ బియ్యము తెల్లటి వస్త్రంలో మూటగట్టి పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి. అలా చేస్తే ఈ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మీరు ఎప్పుడు ధనం సంపాదించినా సరే ఒకరోజు రాత్రంతా కూడా ఆ ధనం ఉప్పు కుండలో ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి. మర్నాడు ఆ ధనం తీసి మీ ఖర్చులకు వినియోగించుకోండి. దానివల్ల ఈ దోష తీవ్రత తగ్గుతుంది. సంపాదించిన ధనం నిలబడుతుంది. అదేవిధంగా పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని మీ గృహంలో పడమర దిక్కులో ఏర్పాటు చేసుకొని ప్రతి మంగళవారము, శనివారము ఆ చిత్రపటానికి మొగలి సెంటును అలంకరించడం ద్వారా కూడా కేమద్రుమ దోష తీవ్రత తగ్గుతుంది. ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవతా వృక్షాలు, రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, అశోక చెట్టు, మేడి చెట్టు, ఈ చెట్లకి
వేరే చెట్టు మొక్కలు కొన్ని మొలుస్తూ ఉంటాయి. వాటిని బదనికలు అనే పేరుతో పిలుస్తారు. దేవతా వృక్షాల మీద వచ్చినటువంటి ఈ బదనిక ఏదైనా తెచ్చుకొని మీరు ధనం దాచుకునే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా కేమద్రుమ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని ధనపరంగా కుటుంబపరంగా అదృష్టం చాలా చక్కగా కలిసి వస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి. శుభకరమైనటువంటి లాభకరమైనటువంటి జీవితాన్ని అందిపుచ్చుకోండి. అలాగే దైనందిన జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలలో డబ్బుపరమైన సమస్యలు ప్రధానమైనవి. ఎవరికైనా సరే ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటే ధనపరమైన సమస్యలు తగ్గిపోతాయి. ఆదాయ మార్గాలు ఎక్కువగా పెరగాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.